ఈరోజు ఉదయం తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఇద్దరు ముద్దాయిలు పట్టుబడ్డారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు పాపాని క్రాంతి కుమార్, ఈజ్ రిసైడింగ్ మధురా నగర్ తిరుపతి, అండ్ యామలం జ్ఞానేష్ కుమార్, ఇతను కూడా కేపీ రోడ్లో నివసిస్తున్నారు. వీళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. 4 కేజీలు గంజాయి వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తిగా విచారిస్తే గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మెయిన్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు కావాలని, అలాగే మీ పిల్లలకు ట్యూషన్ చెప్తామని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో మెడలో చైన్ తీసుకెళ్ళడము, అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకెళ్ళడము, ఈ విధంగా వీళ్ళు నేరాలు చేశారు. అలాగే వీళ్ళు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు చేయడం జరిగింది, తాళాలు పగలగొట్టి. అంతేకాకుండా వీళ్ళు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఒకటి చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య మనం దాదాపు 2-3 మంత్స్ నుంచి విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ఎక్కువ పెరగడంతో వీళ్ళు ఈ దొంగతనాలు మానేసి ఈ జల్సాలకు అలవాటు పడ్డారు. కాబట్టి అధిక డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వైజాగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి గాంజాయి తెచ్చుకొని దాన్ని చెన్నై, బెంగళూరు నగరాల్లో అమ్మి ఎక్కువ డబ్బు సాధించాలనే ప్లాన్తో ఈ గాంజాయి కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాం. ఫస్ట్ టైం గాంజాయి తెచ్చారా, ఇంతకు ముందు కూడా తెచ్చి ఎవరికైనా అమ్మారా అనేది ఇంకా పూర్తి కోణంలో విచారించాల్సి ఉంటుంది. అలాగే ఈ దొంగతనాలు కూడా దాదాపు మనకి ఇప్పుడు 13 కేసుల్లో వీళ్ళు నేరాలు చేసినట్టు రుజువైంది. తిరుపతి రూరల్ 6 కేసులు, తిరుచానూరు 4 కేసులు, అలిపిరి 1, ఈస్ట్ పిఎస్లో 1, పాకాల 1. ఈ 13 కేసులే కాకుండా ఇంకా వీళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ 13 కేసుల్లో వీళ్ళు సుమారు దాదాపు 900 గ్రాముల గోల్డు, అలాగే 800 గ్రాముల గోల్డు, 900 గ్రాముల సిల్వరు, ఒక బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 4 కిలోస్ గాంజా కూడా చేసుకోవడం జరిగింది. సో ఈ కరుడుగట్టిన ముద్దాయిల కోసం మనం చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళిద్దరిని పట్టుకోవడంలో అడిషనల్ ఎస్పీ మమ్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వెస్ట్ తిరుపతి చంద్రగిరి డిఎస్పీ మన యశ్వంత్ కుమార్, వాళ్ళ టీం సిఐ తిరుచానూరు శివప్రసాద్ రెడ్డి, వాళ్ళ టీం అంతా కూడా చాలా చకచక్యంగా వ్యవహరించి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళకి దోహదపడిన ఐటీ కోర్ టీం ఎవరైతే టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వడం, టైం టు టైం వాళ్ళ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం వాళ్ళు సహకరించారు. సో వాళ్ళందరూ కూడా తిరుపతి పోలీస్ తరఫున అభినందిస్తున్నాం. ఇయర్ స్టార్టింగ్లో మనకి ముద్దాయిలు దొరకడం, మంచి రికవరీ కావడం చాలా బాగుంది. సో ఇక మీదట కూడా విజిబుల్ పోలీసింగ్ అండ్ పెట్రోలింగ్ కూడా పెంచుతున్నాం. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఈ తిరుపతి పర్యాటక ప్రాంతం కాబట్టి అవుట్ సైడర్స్ అఫెండర్స్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు. సో మన ఇక్కడ లోకల్ అఫెండర్స్ కూడా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఎవరైనా సెలవుల కోసం ఊర్లోకి వెళ్ళే వాళ్ళు, ఇంటికి తాళాలు వేసి వెళ్ళే వాళ్ళు ఎల్హెచ్ఎంఎస్ అనే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే మేము సీసీ కెమెరా పెట్టి కంటిన్యూస్గా కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఆ సౌలభ్యాన్ని ఉపయోగించి ఈ దొంగతనాలు అరికట్టవచ్చు. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మళ్ళీ ఒకసారి చేస్తున్నాం. ఎక్కడైనా బయటికి వెళ్ళే వాళ్ళు 3-4 డేస్ ఊరికి కానీ పండగలకు కానీ వెళ్ళే వాళ్ళు ఎల్హెచ్ఎంఎస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మీ ఏరియాలో ఎక్కడైనా అనుమానాస్పదంగా దొంగలు రెక్కి చేయడం కానీ, ఎవరైనా వచ్చి అనుమానాస్పదంగా మీ వివరాలు అడగడం కానీ, కొంతమంది ఏవీ లేనప్పుడు కూడా వచ్చి మంచినీళ్ళు అడగడము, వస్తువులు మీరు పలానా మీ అబ్బాయి మమ్మల్ని పంపించాడు, మీ బంధువులు మమ్మల్ని పంపించారు, మీకు ఇది ఇమ్మని చెప్పి, మీ దగ్గర నుంచి ఇది తీసుకురామని చెప్పి ఇట్లా మాయమాటలు చెప్పేసి ఇంట్లోకి చొరబడి వాళ్ళ మెడలో ఉన్న గొలుసులు, బంగారాభరణాలు కానీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకెళ్ళడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఈ కేసులో బాగా ప్రతిభ కనబరిచిన ఆఫీసర్స్కి అందరూ కూడా అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళకి ఏమి ఫోన్లో యాప్స్ కానీ డౌన్లోడ్ చేసినట్టు కానీ అవన్నీ ఇంకా రుజువు కాలేదు. ఏమైనా ఫర్దర్ ప్రోబ్ చేస్తే దొరకచ్చు. వాళ్ళు ఎవరైనా అలా ఉంటే కన్నా వాళ్ళకి ఇక్కడ లోకల్ ఎవరైనా అవి ఆడిచ్చే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ట్రేస్ చేయడం జరుగుతుంది.